ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా అలిపిరి శ్రీవారి నడక మార్గము టైమింగ్స్ అయితే మార్చారండి. రాబోయే నెలల్లో అనగా ఏప్రిల్, మే, జూన్ వచ్చేవారు దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. నడక మార్గంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ టైమింగ్సే పాటించాలి. అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ రెండు నడక మార్గంలో కూడా భక్తులు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకే తల్లిదండ్రులతో పంపిస్తారు. ఓకేనా. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతానికైతే శ్రీవారి నడక మార్గంలో అయితే ప్రతిరోజు 3000 దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. కానీ అలిపిరి వారికి దర్శనం టోకెన్లు ఇవ్వరు. ఒకరోజు ముందుగానే తిరుపతి వచ్చి మీరు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలి. ఈ సర్వదర్శనం టోకెన్లు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. నడక మార్గం వారనే కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. రోజు రాత్రి 8 గంటలకు రేపటికి సంబంధించి టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజు కూడా ఈ రోజుకి సంబంధించి దాదాపు చూడండి, నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను, 14,000 టోకెన్లు అయితే ఇచ్చారు. రేపటికి సంబంధించి 4,000 టోకెన్లు ఇచ్చారు. ఈ విధంగా నిన్న రాత్రి 16,000 టోకెన్లు అయితే ఇచ్చారండి. అలాగే ఈ టోకెన్లు తీసుకున్న వాళ్ళు అలిపిరి నడక మార్గంలో వెళ్ళండి. అంతేగాని అప్పటికప్పుడు ఈరోజు నడుస్తున్నాము, ఈరోజే టోకెన్లు కావాలి నడక మార్గానికంటే కుదరదు. ఒకరోజు ముందుగా వస్తేనే అలిపిరి వాళ్ళకి ఇస్తారు. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో రోజు రాత్రి 8 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు టోకెన్లు అయితే 14,000 టోకెన్లు అయిపోయినాయి. రేపటికి సంబంధించినవి దాదాపు ఒక 400 టోకెన్లు ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి మరొక 1000 టోకెన్లు అయితే ఇప్పటికి ఇంకా అందుబాటులో ఉన్నాయి. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి. ఓకేనా అండి, ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది కదా. ఇక ఈ ఏప్రిల్, మే, జూన్లో వయోవృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉంటే దయచేసి కేవలం ఆన్లైన్లో మాత్రమే మీకు దర్శన టికెట్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ అయితే టీటీడీ నుంచి రాలేదు. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు దర్శనం చేసుకోలేరు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఇక చంటి పిల్లలు, సంవత్సరం లోపల పిల్లలు, ఎన్ఆర్ఐలు వీళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు అయితే ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే మీకేమీ లేదు. మీకు అందరికి అర్థమైంది కదా. జూన్ వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ దర్శన టికెట్లు, రూములు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. మే, జూన్కి అయితే హోమం టికెట్లు ఉన్నాయి. జూలై టికెట్లు మీ అందరికీ ఈ నెల 18వ తారీఖు నుంచి 1/1 ఆన్లైన్లో విడుదలవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్ మరొక 2 రోజుల్లో రావటం జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.